రూ. 4,000 పెన్షన్ ఇంటికే తెచ్చిస్తాం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పష్టం. పెన్షన్ ఘనత తెలుగుదేశం పార్టీదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన ఉత్తమమైన పథకాలలో ఇది ఒకటి. ఏపీలో అరాచక పాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. 3 పార్టీల అజెండా ఒకటేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు. ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ. 4,000 పెన్షన్ ఇస్తామని, ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4% రిజర్వేషన్లను కాపాడింది టీడీపీ అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి దుష్ప్రచారం చేసినప్పటికీ, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేసినప్పటికీ ముస్లిం రిజర్వేషన్ల జోలికి ఏనాడు తెలుగుదేశం పార్టీ వెళ్ళనే లేదు. దీనికి కొనసాగింపుగా కాపులకు ప్రత్యేకంగా 6% రిజర్వేషన్ను ఇచ్చిన ఘనత తెలుగుదేశంది. ఆ 6% రిజర్వేషన్లను కార్పొరేషన్ల పేరుతో కూల్చేసింది జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు ముద్రగడ, హరిరామయ్య లాంటి కాపు నాయకులు. ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంటి గడప తొక్కారో చెప్పాలి అన్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, ప్రతి పల్లె, ప్రతి గ్రామం తన ఇల్లే అన్నారు. వైనాట్ 175 అని జగన్ అంటున్నారని, వైనాట్ పులివెందుల అని నేను పిలుపునిస్తున్నా అన్నారు. ఎమర్జెన్సీ టైంలో జయప్రకాష్ నారాయణ ఇచ్చిన పిలుపు ఎటువంటిదో ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ఇది జయప్రకాష్ నారాయణ ఇచ్చిన పిలుపు కంటే పవిత్రమైందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన, ప్రతి ఆంధ్రుడిపైన, ప్రతి తెలుగువాడిపైన ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టని నేనే అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒంటిమిట్టకు ఏం వెలగబెట్టారో చెప్పాలని సూటిగా స్పష్టంగా ప్రశ్నించారు. ఒంటిమిట్ట ఏకశిలా నగరం ఆనుకొని ఉన్న 150 ఎకరాలను చర్చిల కోసం కేటాయించిన ఘనత రాజశేఖర రెడ్డిదన్నారు. ఆ 150 ఎకరాలలో రాజశేఖర రెడ్డి అనుచరులు కబ్జా చేసిన భూమి ఎంతుందో వెలికి తీస్తామని స్పష్టం చేశారు టీడీపీ అధినేత.